హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర ఇండిపెండెంట్ 3 BHK డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నియర్ బై అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. కాలనీ వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నియర్ బై అన్ని పార్క్స్ ఇవి అన్ని ఉంటాయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ ఓన్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది G+1 డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుందండి. ఈ హౌస్ ముందు సపరేట్గా మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది, ప్లస్ కార్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడేమో కార్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అయ్యాము. ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. ఇటువైపు ఏమో ఒక డోర్ ఉంటుందండి, ప్లస్ వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా. ఇది టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి. మీకు లోన్ వస్తుంది దీనిపైన. దీంట్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. దీంట్లో బోర్ ఉంటుంది, సంప్ ఉంటుంది. ఇక్కడ బయట కూడా ఒక వాష్రూమ్ ఉంటుందండి సపరేట్ గా. ఇటు పక్కన ఈ సెట్ బ్యాక్ లో మనకి వాష్రూమ్ ఉంటుంది. ఈ హౌస్ మెయిన్ డోర్ తోనే మనం లోపల ఎంటర్ అవుతున్నామండి. దీనికి 2 డోర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది స్టేర్ కేస్ ఉంటుందండి, డూప్లెక్స్ విల్లా కాబట్టి. ఇటువైపు ఒక డోర్ ఉంటుంది, 2 డోర్స్ ఉంటాయి దీనికి. అటువైపు ఒక డోర్ ఉంటుందండి. కిచెన్లో నుంచి కూడా మనం వాష్ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు. కిచెన్ కూడా చూడొచ్చండి, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇదేమో హ్యాండ్ వాష్ ఉంటుంది ఇటువైపు. ఇది కిచెన్. టోటల్ ఈ హౌస్ వాస్తుతోనే ఉంటుందండి, కంప్లీట్ వాస్తు ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో 1 BHK ఉంటుంది, పైన ఏమో 2 BHK ఉంటుంది. టోటల్ ఇది 3 BHK హౌస్ అండి. ఇది బెడ్రూమ్స్లో షెల్ఫ్లు ఉంటాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. కింద 2 వాష్రూమ్స్ ఉంటాయండి, పైన 2 వాష్రూమ్స్ ఉంటాయి. టోటల్ దీంట్లో 4 వాష్రూమ్స్ వరకు ఉంటాయి. ఈ హౌస్ సైజ్ వచ్చేసరికి 127 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. కింద ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది, ఒకటేమో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దీంట్లో పూజా గది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది సిట్అవుట్ ఏరియా అండి, బాల్కనీ. రోడ్ సైడ్ ఉంటుంది. ఇది ముందు రోడ్, సీసీ రోడ్ ఉంటుందండి ఈ హౌస్ ముందు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 8 years ఓల్డ్ ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇటువైపు ఏమో స్టేర్ కేస్ ఉంటాయండి, పైన మనం టెర్రస్ పైన వెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 8 years ఓల్డ్ ఉంటుంది. దీంట్లో పూజా గది కూడా ఉంటుంది. ఇటువైపు పూజా గది ఉంటుందండి. ఇది పూజా రూమ్. ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇంకో బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ 3 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి దీంట్లో. పైన మనకి స్టోరేజ్ స్పేస్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి సాయి తిరుమల ఎన్క్లేవ్ సిద్ధార్థ్ నగర్లో ఉంటుందండి. ఆపోజిట్ సిద్ధార్థ స్కూల్ లేన్లో ఉంటుంది, దమ్మాయిగూడలో ఉంటుంది. లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే. 5 kilometer డిస్టెన్స్లో ఈ హౌస్ నుంచి రాధికా థియేటర్ ఉంటుందండి. 5 kilometer డిస్టెన్స్లో ECL X రోడ్ ఉంటుందండి. కంప్లీట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, స్పేసెస్గా ఉంటాయి. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.